రేపు జనవరి 10వ తారీఖు మరియు మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి. ఈ సంవత్సరంలో ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా వస్తూ ఉన్నాయి. మొన్నేమో శుక్రవారం మరియు పౌర్ణమి, అందులోనూ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా శుక్రవారం మరియు పౌర్ణమితో కలిసి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా 2023 మంగళవారం మరియు సంకష్టహర చతుర్థి. మనందరికీ తెలిసిందే, సంకష్టహర చతుర్థి అంటే వినాయకునికి ఎంత ఇష్టమో. దాంతోపాటు మంగళవారం ఇక మన ప్రతి పనిలో కూడా నిర్విఘ్నం లేకుండా విజయాన్ని పొందాలి అంటే గణనాథుని యొక్క దీవెనలు కంపల్సరీ ఉండాల్సిందే. మనకు ఏ పండగ అయినా, ఏ శుభకార్యమైనా, ఇంకా ఎలాంటి కార్యాలు తలపెట్టినా కూడా అందులో నిర్విఘ్నం లేకుండా అవన్నీ కూడా విజయవంతం కావాలి అంటే ముందుగా మనం చేసే పూజ విఘ్నేశ్వరుని పూజ. ఇక విఘ్నేశ్వరుని చేసిన తర్వాతే ఏ శుభకార్యాన్నైనా మొదలు పెడుతూ ఉంటాము. ఏ పూజలు, ఏ వ్రతాలైనా సరే మొదలు పెడుతూ ఉంటాము. ఎందుకంటే ముందుగా మనం చేసే పూజలు కావచ్చు, వ్రతాల్లో కావచ్చు, ప్రతి శుభకార్యంలో కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించకపోతే ఆ విఘ్నేశ్వరునికి కోపం వచ్చి మన పనుల్లో ఆటంక కలిగిస్తూ చిలిపి పనులు చేస్తూ మనతో ఆడుకుంటారట. అందువల్లే ఏ పూజ అయినా, ఏ పండగ శుభకార్యాలు అయినా కూడా ముందుగా మనం విఘ్నేశ్వరుణ్ణి పూజించిన తర్వాతే అన్ని పనులు మొదలు పెట్టుకుంటాము. ఎందుకంటే మన పనులు ఏవైనా విఘ్నాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి విజయం కలగాలి అంటే కంపల్సరీ విఘ్నేశ్వరుణ్ణి పూజించాల్సిందే. అయితే ఈ ప్రత్యేకమైన రోజు 2023, అందులోనూ మంగళవారం, అందులోనూ చతుర్థి కాబట్టి ఈ 3 మనకు కలిసి రావడం చాలా గొప్పవరం. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా మిస్ చేయకుండా ఈ చిన్న పూజను చేసి చూడండి. మీకు ఏవైనా తీరని కోరికలున్నా సరే వెంటనే తీరిపోతాయి. మీ పనుల్లో విఘ్నాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా కూడా పనులన్నీ సాగుతాయి. అంతేకాకుండా మీకు ఏ కోరిక అయినా సరే మీ మనసులో కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. అయితే ఇప్పుడు ఈ పూజను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ మంగళవారం అనగా రేపు మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలంటు స్నానం చేసి మన పూజ గదిని శుభ్రం చేసి, మన పూజ గదిలో గనుక విఘ్నేశ్వరుని యొక్క ఎలాంటి చిత్రపటం ఉన్నా పర్లేదు, లేదా విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం ఉంటే ఇంకా మంచిది. ఇక ఆ విగ్రహాన్ని తీసుకొని ఒక బేషన్ కానీ తాంబూలం కానీ తీసుకొని అందులో విఘ్నేశ్వరుణ్ణి పాలతో కడగాలి. తరువాత పసుపు, కుంకుమ, గంధాన్ని కలిపి అభిషేకం చేయాలి. ఆ తర్వాత గరిక 5, 11, 21, 101 ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకువచ్చి గరిక మాలను చేసి వేసినా మంచిది, లేదంటే విఘ్నేశ్వరుని యొక్క పాదాల వద్ద పెట్టినా మంచిది, లేదా ఎరుపు రంగు పుష్పాలు. ఈ గరికమాలతో పాటు ఎరుపు రంగు పుష్పాలు ఏవైనా పర్లేదు, గులాబీ, మందారం, గన్నేరు వంటి ఎరుపు రంగు పుష్పాలను విఘ్నేశ్వరుని వద్ద పెట్టాలి. తరువాత కొన్ని అక్షంతలను కలపాలి. ఆ తర్వాత ఒక తమలపాకుని తీసుకొని అందులో పసుపుతో గౌరమ్మను తయారు చేయాలి. ఇక గౌరీపుత్రుడు గణనాథుడు కాబట్టి గౌరీపుత్రుడు గణనాథుణ్ణి మనం ముందుగా పూజించిన తర్వాత గౌరీమాతని కూడా పూజించాలి. తర్వాత కొన్ని అక్షంతలను గౌరీమాత పైన వేయాలి. తర్వాత గణనాథుని పైన కూడా కొన్ని అక్షంతలను వేసి గౌరీమాతకు కూడా ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి తర్వాత ఒక 101 కానీ 5 కానీ 21 కానీ గన్నేరు పూలను తీసుకొని ఓం గం గణేశాయ నమః అంటూ 21 సార్లు మనం జపిస్తూ 21 గన్నేరు పూలను సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఈ పూజను వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. వారి పూజకైతే ప్రతిఫలం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పూజను చేయడానికి ప్రయత్నించండి.